ఐ వాంట్ అడ్రెస్ ది హేటర్స్ ఫస్ట్. బికాజ్ వాళ్ళు ఇదే ఒక మాట పట్టుకున్నారు. ఆ! నువ్వు ఎలిమినేట్ అయ్యావు కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు గాని ఇదే షోలో విన్నర్ అయ్యుంటే నువ్వు మాట్లాడేదానివి కాదు అని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అయ్యాక ధైర్యం వచ్చింది చెప్పడానికి. ఐ నో. మెయిన్ అదొక రీజన్. నేను కొన్ని షోస్‌లో ఎలిమినేట్ అయ్యాను ముందు గూడా. హ్మ్. తమిళ్‌లో ఎలిమినేట్ అయ్యాను. అలా ఇంకా హాఫ్ మార్క్‌తో ఎలిమినేట్ అయ్యాను తమిళ్‌లో. సో, నేను అప్పుడు ఇలా సీన్ చేయడం గానీ, వీడియోస్ చేయడం గానీ ఏం చేయలేదు. బికాజ్ న్యాయమే అనిపిచ్చింది. మేబీ నేను సరిగ్గా పాడలేదేమో! మేబీ నేను బెటర్ అవ్వాల్సింది అనిపిచ్చింది. కానీ ఈసారి ఎందుకు బయట పెడుతున్నానంటే, అన్యాయంగా తీశారు కాబట్టే నేను ఈసారి అంతా బయట పెట్టాను. హ్మ్. ఎలిమినేట్ అయ్యే టైంకి జడ్జెస్ లేరా ఆంటీ? ఇద్దరు జడ్జెస్ లేరు. ఓన్లీ సునీత గారు మాత్రమే కూర్చున్నారు. అండ్ నేను ఏ రియాలిటీ షోలో చూడలేదు. అంటే జడ్జెస్ లేకుండా ఎలిమినేట్ చేసేయడం. సో, ఇద్దరు లేచి నా వల్ల కాదు. నా జడ్జ్‌మెంట్‌కి నాకు సంబంధం లేదు. ఈ టెన్షన్ నా వల్ల కాదు అని లేచి వెళ్ళిపోయారు ఇద్దరు జడ్జెస్. సునీత గారు మాత్రం అలానే కూర్చున్నారు. నేను ఎలిమినేట్ అయ్యాక ఏమో ఒక స్మైల్‌తో కూర్చున్నారు. ఐ డోంట్ నో వై. సో, ఇలా చేశారు కాబట్టే నేను చెప్పడానికి ముందుకొచ్చాను. అండ్ ద ఇన్‌జస్టిస్ దట్ హావ్ బీన్ త్రూ 'పాడతా తీయగా'లో ఈ సీజన్‌లో. సాంగ్ సెలక్షన్‌లో కానీ, లేకపోతే ఈ బాడీ షేమింగ్ చేయడం గానీ ప్రొడక్షన్ వాళ్ళు. అవుట్‌ఫిట్స్ అలా అన్‌కంఫర్టబుల్‌గా ఇచ్చి డాన్స్ చెయ్యి, కామెడీ కుళ్ళు జోకులు చెప్పాలని ఫోర్స్ చేయడం గానీ, సో, ఇవన్నీ అన్యాయం చేశారు కాబట్టే నేను బయటకొచ్చాను. అంతేగాని ఎలిమినేట్ అయ్యానన్న కోపంతో అయితే కాదు. కానీ నిజానికి ఇలాంటివి విన్నప్పుడు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్‌గా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఒక సింగర్‌కి మంచి గాత్రం ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి, ప్రెజెంటేషన్ ఉండాలి. ఎక్కడ ఎలాంటి మిస్టేక్ పలకని ఒక చక్కటి ప్రెజెంటేషన్ కావాలి. యాహ్! కానీ దీనికి మనం బట్టల్ని, కొంత గ్లామర్‌ని యాడ్ చేసి డాన్సులు చేయాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలా చేస్తేనే మాకు టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయని అనడం నిజంగా చాలా బాధాకరం. అవును. అసలు అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్ కరెక్ట్‌గా చెప్పాలి అనంటే. 'పాడుతా తీగ'లో కొన్ని ఏళ్ల నుంచి సీరీసెస్ జరుగుతోన్నా అలా అనుకుంటే జానకమ్మ గారు, సుశీల్ గారు, చిత్ర గారు వాళ్ళు నుంచున్న పళంగా అలా నుంచుని ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ లేకుండా బాడీ లాంగ్వేజ్ కూడా ఎలాంటి బాడీ లాంగ్వేజ్ మారకుండా వాళ్ళ గొంతులోనే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అంతా పలికేలాగా పాడతారు వాళ్ళు. అవునండి. కరెక్ట్. మరి అక్కడ అంత సీనియర్స్‌కి లేనటువంటి ఇలాంటి డిస్క్రిమినేషన్, ఇలాంటి పరిస్థితులు ఈరోజు కొత్త సింగర్స్‌కి ఎందుకు? అదే మళ్ళీ ఆ పాయింట్ కూడా చెప్తారు. ఇది అప్పట్లా కాదు. జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు అలా ఉంటే ఎవరు చూడరు. ఎందుకు చూడరు? ఇప్పుడు పాత సినిమాలు మంచి సినిమాలు వస్తే చూడటం లేదా? అదే అండి. ఇప్పుడు అలా అనుకుంటే ఎక్స్‌పోజింగ్ చేయని హీరోయిన్స్‌ని చూడట్లేదా? అలాంటి సినిమాలు హిట్ అవ్వట్లేదా? మంచి 'కాఫీ' లాంటి సినిమా అనే సినిమాలని మనం మనం ఎంకరేజ్ చేయట్లేదా? ఇట్స్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. అలా ఏం లేదు. వాళ్ళు చూస్తున్నారని మనం చేసుకుంటూ పోతే ఇంకా దానికి వాల్యూ ఏముంటుంది అంటున్నాను. ఈజ్ ఇట్ రైట్? కరెక్ట్. సో అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎలిమినేట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏమిటి? సో, నాకు అదే యాక్చువల్లీ ఐ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. బికాజ్ నేను ఆ ఎపిసోడ్‌లో ఏ తప్పులు చేయకుండా పాడాను. ఏ పాట పాడారు నేను తెలుసుకో. యాక్చువల్లీ 4 సాంగ్స్ ఇచ్చారండి. 4 సాంగ్స్‌కి కూడా స్కోర్స్ కౌంట్ చేస్తూ లాస్ట్‌లో లీస్ట్ వచ్చిన వాళ్ళని తీసేస్తారు బేసిక్‌లీ. ఓకే. 4 సాంగ్స్ ఇచ్చారు. దానిలో ఒక మేల్ సాంగ్ ఇచ్చారు నాకు. అదేంటంటే నేను చాలా సాంగ్ ఇచ్చాక ఇదొద్దు, అదొద్దు అని రిజెక్ట్ చేశాక నాకు ఇంకా ఆప్షన్ లేక మేల్ సాంగ్ ఒకటి ఇచ్చాను లిస్ట్‌లో. అంటే సింగర్స్ చాయిస్ ప్రకారం సాంగ్ ఉండదా ఎవరు? మేము ఎంత లిస్ట్ ఇస్తే వాళ్ళు దానిలో డిసైడ్ అయ్యి వాళ్ళకి నచ్చిన వాళ్ళకైతే వాళ్ళని అడుగుతారు. మీకు ఏ పాటలు వచ్చో చెప్పండి అది ఇచ్చేస్తామని. అలా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నాతో వచ్చి చెప్పారు కంటెస్టెంట్సే. సో, వాళ్ళకి ఇలా చేసి నాకు మాత్రం అన్నీ రిజెక్ట్ చేసి నేను ఇంకా పోనీ ఏదో ఒకటి అయితే అయిందన్న మైండ్ సెట్‌కొచ్చి అప్పుడు ఇచ్చిన పాటలు మాత్రం నాకు సెలెక్ట్ చేసి ఇచ్చారు. మోస్ట్‌లీ మేల్ సాంగ్సే ఇచ్చారు నాకు. సో, అయినా పాడాను అంతా బా వచ్చింది. నేను లిరిక్స్ కూడా ఎక్కడ మర్చిపోకుండా ఎప్పుడూ నేను లిరికల్ మిస్టేక్స్ అయితే అస్సలకే చేయలేదు. నాకు మాత్రం లేని నెగెటివ్ కామెంట్స్ ఇచ్చి లిరిక్స్ చేతుల మీద రాసుకొనొచ్చి మర్చిపోయిన వాళ్ళకి మాత్రం ఎక్కడో పెట్టారు తీసుకెళ్ళి స్కోర్స్ హై ఇచ్చి. సో, ఫస్ట్ అదొక ఇన్‌జస్టిస్ అక్కడ. జడ్జెస్‌గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకోకుండా ఇలా చేయడం అనేది కొంచెం బాధ అనిపించింది. బికాజ్ అంత టాలెంటెడ్ ఆస్కార్ విన్నర్స్ ఉన్నారు అక్కడ. సో, వాళ్ళెందుకు ఇలా చేశారు అని అదొక బాధ. దెన్ ఇంకొకటి ఏంటంటే 'సారేగామి' అని ఒక పాట అదొక్కటే నేను అడిగింది ఇచ్చారు ఇప్పటి వరకు. అది కూడా నన్ను తీసేస్తున్నారని డిసైడ్ అయ్యే నాకు ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ ప్లాన్డ్ అని అందరికీ తెలిసిన విషయమే. స్క్రిప్టెడ్. అందరికీ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. అబ్సల్యూట్లీ. సో, అదొక్కటి నేను అడిగింది ఇచ్చారు. అండ్ ఆ ఒక్కటి నేను ఎలా పెర్ఫార్మ్ చేస్తానో ఆడియన్స్‌కే తెలుస్తుంది త్వరలో. బికాజ్ ఐ గేవ్ మై బెస్ట్. ఇంక ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఏదైతే అది అయింది అన్న వేలో ఇచ్చాను. బట్ అంత బాగా వచ్చేసరికి ఒక చిన్న హోప్ వచ్చింది. ఓకే, మేబీ నన్ను తీయరేమో, నేను ఇంత చేశాను, నేను ఇంతలా పెర్ఫార్మ్ చేశాను అని ఒక హోప్ ఉండింది నాకు. బట్ సడన్‌గా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ జడ్జెస్ లేచి వెళ్ళిపోయేసరికి ఇంకా నాకు డౌట్ వచ్చేసింది. వీళ్ళు నన్నే తీస్తారు అని. అప్పటికి కూడా ఐ వాజ్ మెయింటైనింగ్ ఎ స్మైల్ ఇన్ మై ఫేస్ స్టేజ్ మీద. లేదు, ఐ షుడెంట్ క్రై. ఈ రియాలిటీ షోలో తీస్తే ఇంకా నాకే మంచిది. ఇంకా నాకు ఆ టార్చర్ ఉండదు అన్న వేలో ఐ వాజ్ స్మైలింగ్.
కానీ ఇంకా ఎలిమినేట్ చేశారు. కొంచెం ఎమోషనల్ అయ్యా, బట్ మళ్ళీ ఐ గాట్ బ్యాక్. ఇంకా మా మదర్ అక్కడి నుంచి లేచి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోదామని ట్రై చేశారు. అంటే వాళ్ళు ఒక ట్రాఫీ ఇస్తారన్నమాట ఎలిమినేట్ చేశాక. నువ్వు అదేం తీసుకోకు, లెట్స్ గో ఫ్రమ్ హియర్ అని మా మదర్ వచ్చారు ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి. సో నన్ను తీసుకెళ్తుంటే చరణ్ సార్ ఇలా చెయ్యి పట్టుకొని గట్టిగా, లేదు షూటింగ్ ఇంకా అవ్వలేదు, యూ కాంట్ టేక్ హర్ లైక్ దట్ అన్నారు మదర్తో. అండ్ సునీత గారేమో ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నారు మా మదర్ని, నువ్వు. సో ఇదంతా ఇంకా నాకు చాలా ఘోరంగా అనిపించి ఇంకొక డెసిజన్కి వచ్చేసాను, నాకు ఇవేం వద్దు, అసలు మ్యూజిక్ ఫీల్డ్కి సంబంధం లేకుండా ఉందాము అన్న డెసిజన్ తీసుకొని ఇవన్నీ నేను ఎక్స్పోజ్ చేశా. అంత అగౌరవంగా ఎలా మాట్లాడారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. అదే అండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆవిడ నుంచి ఇవన్నీ కూడా. నిజానికి యాక్చువల్లీ ఒక టాలెంట్ షో అనేది టాలెంట్ని మాత్రమే ఎక్స్పోజ్ చేసే విధంగా ఉండాలనేది అందరి కోరిక. కానీ అన్ఫార్చునేట్లీ మీడియా ప్రొడక్షన్ వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయిపోయి టీఆర్పీ రేటింగ్స్ కోసం చెయ్యకూడని ఒక ఆర్ట్కి ఒక మనసు ఉంటుంది, ఆర్టిస్ట్కి ఒక మనసు ఉంటుంది. అది హట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రజెంటేషన్ మళ్ళీ అలాగే చేయాలన్నా కూడా చాలా కష్టం. మనసులో ఎంత బాధ పెట్టుకుని అక్కడ నవ్వుతూ వెళ్ళి మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అని అంటే మీకే కాదు ఎనీ ఆర్టిస్ట్. ఇప్పుడు దో వీఆర్ ఇన్ టు జర్నలిజం, మీడియాలో ఉంటూ కూడా అక్కడ ఒక చెప్పుకోలేని ఒక చిన్న గొడవ జరిగిపోతుంది. మాకు అవతల వాళ్ళకి అది జరిగిపోయిందంటే మళ్ళీ వెళ్ళి ప్రశాంతంగా నవ్వుతూ హాయిగా వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు. అవునండి, చాలా కష్టం. ఇట్స్ సో సాడ్ రియలీ. అంటే నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎంతోమంది సెలబ్రిటీస్ మీ విషయంలో తన సంగీత జర్నీని ఒక 3-4 వాళ్లే జస్టిఫై చేస్తారా? ఈ అమ్మాయి ఇలాగా అన్నంత మాత్రాన సంగీతాన్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాలి? ముందే అసలు సంగీతంలో ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు పర్సంటేజ్ 100 మందిలో ఒక 10-20 ఒక గుర్తింపు వచ్చే స్థాయికి వెళ్ళేవాళ్ళు. అలాంటిది ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఒక భయం వేస్తుంది. ఏంటి అని అంటే నిజానికి రాజకీయాలు ప్రతి చోట ఉన్నాయి, లేవు అని అనడంలో అది అబద్ధం. స్పోర్ట్స్లో ఉన్నాయి. స్పోర్ట్స్ అని అంటే మళ్ళీ ఏ స్పోర్ట్లో లేదని అడగమే, ప్రతి స్పోర్ట్లోనూ ఉంది, మీడియాలో ఉంది, యూనివర్సిటీస్లో ఉన్నాయి, అకాడమీస్లో ఉన్నాయి, ఎడ్యుకేషనల్ అకాడమీస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎవ్రీవేర్. అదే బాడీ షేమింగ్ ఉంది, అమ్మాయి అబ్బాయి అనే డిస్క్రిమినేషన్ ఉంది, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే డిస్క్రిమినేషన్ ఉంది, మనవాళ్ళు అవతల వాళ్ళు ఈ కుల మతాలు ఇవనేవి లేవు అని మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇవి కూడా ఉన్నాయి. ఇవి ఉంటూనే ప్రతి ఆడపిల్ల ఒక స్థాయికి వచ్చి వాళ్ళ స్ట్రీమ్స్లో ఒక స్థాయికి రావడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. కరెక్ట్. నన్ను అడగమన్న ప్రశ్న ఏంటంటే, చాలా మంది పెద్దవాళ్ళు, నీవు తెలిసిన వాళ్ళు ఎవరైతే నీ శ్రేయోభిలాషులు తన కెరియర్ని ఎందుకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది? మీరు చెప్పినట్టు చాలా మంది అన్నారు, ఈ కామెంట్ నాకు వచ్చింది, డిఎమ్స్ కూడా వచ్చాయి. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, అంత డెసిషన్కి వచ్చాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ ట్రామా అలా ఉండింది నాకు, ఎస్పెషల్లీ పాడతా తీయగా నుంచి అంత ట్రామా ఉండింది. అండ్ బయట కూడా పాడతా తీయగా కాకుండా బయట ఫీల్డ్లో కూడా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర ఇలా బ్యాచెస్ చేరిపారు. సో వాళ్ళు బయట వాళ్ళని అసలు రానివ్వట్లేదు, ఆ బ్యాచెస్ వాళ్ళే పాడుకుంటున్నారు ప్రతి మూవీలో. పోనీ నాకు ఒక ఛాన్స్ వచ్చింది, ఒక పెద్ద మూవీలో పాడాను, బ్యాకింగ్ వోకల్స్ 10 days వెళ్ళి పాడాను, పొద్దు నుంచి midnight 3 వరకు అలా పాడాను. అంత అయ్యాక ఆడియో ఫంక్షన్కి అంతా రెడీ అయిపోయాం, అంత అయ్యాక నాకు ఒక్కదానికే కాల్ చేసి స్టేజ్ అపియరెన్స్ లేదు, సో క్యాన్సిల్ చేసేసాం మిమ్మల్ని అని చెప్పారు. ఇంకా ఇవన్నీ కూడా నేను ఎందుకు భరించాలి, అసలు నాకు ఎందుకు ఈ ఫీల్డ్, నేను మంచిగా చదువుకొని ఏదో ఒకటి చేసుకుంటా అన్న మైండ్ సెట్ వచ్చేసింది నాకు. సో ఇట్ వాస్ దాట్ హర్ట్ఫుల్. అఫ్కోర్స్ ఈజీ కాకుండా ఈ డెసిషన్ తీసుకోవడానికి, బట్ అంత పెయిన్ ఉండింది కాబట్టి నేను ఇంకా తీసుకున్నాను. అసలు స్టేజ్ అపీరెన్స్ ఏంటి అసలు? ఇదేమన్నా యాక్టింగా? అండ్ మోర్ ఓవర్ ఎంత గొప్ప సంగీతం నేర్చుకున్న వాళ్ళు, సంగీత విద్వాంసులు, గొప్ప వాళ్ళు స్టేజ్ అపీరెన్స్ ఉన్నవాళ్ళ అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే దానికి సమాధానం ఏమిటి? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. నో నేను ఏమంటున్నానంటే, ప్రతి ఫీల్డ్లోనూ ఎన్నో రకాలైన కష్టాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. దాని గురించి మనల్ని మనం ఎందుకు ఆపుకోవాలి అనేది నా ఉద్దేశం. నన్ను అడిగింది ఏంటంటే, స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఉన్నాయి చాలాను, అండ్ మోర్ ఓవర్ సంగీత కచేరీలు ఉన్నాయి, నీ ఓన్గా యూట్యూబ్ ఛానల్ నువ్వు చేసుకుంటూ, లేదా నీ హాబీ ఏదైతే ఉందో, ఏదైతే నీ జీవితం అని అనుకున్నావో సంగీతాన్ని, ఆ సంగీతాన్ని వదలాల్సిన అవసరం లేదు. దట్స్ వాట్ నువ్వు అంజలి, నువ్వు తన్ని నాకు మరీ చెప్పారు, ఒక 10 calls చేసి తనకి బూస్టింగ్ ఇచ్చేలా ఉండాలి నీ ఇంటర్వ్యూ తప్ప తన కన్నీళ్లు పెట్టుకునే విధంగానో లేదు అని అంటే టీఆర్పీ రేటింగ్స్ కోసం నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ చేయొద్దు అంటే, ఐ సెడ్ నో, డెఫినెట్లీ అది అలా చేయనండి, దిస్ ఇస్ మై ప్రామిస్ డెఫినెట్గా అని నేను ప్రామిస్ చేశాక నేను వచ్చాను. ఐ వాజ్ వెయిటింగ్ టు టాక్ టు యూ రియలీ. అంటే నేనేమంటున్నానంటే, ఏ ఒక్కళ్ళ జీవితాన్ని ఏ ఒక్కరు రూల్ చేయలేరు. ఓకే, ఒక చోట ఒక స్టేజ్ మీద మనకి అవమానం జరిగింది అంటే
అలా అనుకుంటే నేను ఒక డాన్స్ మాస్టర్ది ఒక వీడియో చూశాను నేను. ఎప్పుడు అసలు నువ్వు డాన్స్కే పనికిరావు అన్న సిచ్యువేషన్ నుంచి ఈరోజు టాప్ మోస్ట్ క్యాండిడేట్స్కి ఆయన డాన్స్ మాస్టర్గా ఉన్నారు. ఓకే. అమితాబ్ బచ్చన్ గారు లాంటి పెద్ద యాక్టర్నే అసలు ఈయనకి యాక్టింగే రాదు, యాక్టింగ్కి పనికిరారు అన్న సందర్భాల్లో ఈరోజు ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారో అందరికీ తెలిసిన విషయం. సో ఒక అవమానం నిజంగానే మనం అదొక విజయానికి మెట్టుగా మనం తీసుకోవాలి అంతే తప్ప ఇలా అన్నారు కాబట్టి మనం అక్కడ ఆగిపోవడం కరెక్ట్ కాదు. అంటే వాట్ ఆఫ్ థాట్ ఇస్ ఇంకా ఈ షోస్కి వాటికి దూరం ఉన్నా, బట్ మ్యూజిక్ అయితే ఐ కీప్ లెర్నింగ్ బికాస్ అది ఇంకా నేను ఆపలేను. ఐ కాంట్, ఎంత వచ్చినా కూడా ఐ కాంట్ స్టాప్ మ్యూజిక్. సో అది మాత్రం ఐ కీప్ లెర్నింగ్ అండ్ ట్రై చేస్తాను ఓన్గా నేను రావడం. బట్ ఇంకా ఆపర్చునిటీస్ రావని అనిపిస్తుంది బికాస్ పెద్ద పెద్ద వాళ్ళని నేను పాయింట్అవుట్ చేశాను. సో భయపడి నన్ను ఇంకా పిలవరు అన్న ఇదైతే ఉంది నాకు, ఆపర్చునిటీస్ అయితే రావు అని. ఇక్కడ ఒక మాట చెప్తాను నేను, మనం పాయింట్అవుట్ చేస్తాం డెఫినెట్గా. పాయింట్అవుట్ చేసినప్పుడు ఎస్ నువ్వు చెప్పినట్టు అవకాశాలు రాకపోవచ్చు కానీ టాలెంట్ని ఎవరు ఆపలేరు. దట్స్ అల్టిమేట్. ఒప్పుకుంటాను. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? అంటే నేను ఎందుకు, ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీరు ఎందుకండి మీ ఎక్స్పీరియన్స్లు చెప్తారు అని. ఒక చిన్న అమ్మాయి ఒక ఎయిమ్ పెట్టుకుని నేను ఈ స్థాయికి వెళ్ళాలని పడే ప్రతి కష్టం ఈరోజు ఒక చిన్న రీజన్ తోటి ఆగిపోకూడదు అని మాలాంటి సీనియర్స్ వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు ఎక్కడైనా కొంచెమైనా రియలైజ్ అవుతారేమో, లేదంటే వాళ్ళ ఆలోచన విధానంలో మారుతారేమో అన్న పాయింట్లో చెప్పడమే అంతే. నేను డిగ్రీ చదివేటప్పుడు ఒక ఛానల్కి వెళ్ళాను. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తూ ఉండేదాన్ని. వెళ్ళినప్పుడు అబ్బాయి ఈవిడ చాలా ట్రెడిషనల్ ఫేస్ అండి, ఈవిడ దేనికి పనికిరాదండి అన్నారు. సో ఐ కెనాట్ డూ ద ఎక్స్పోజింగ్. నాది గ్లామర్, ఐ మీన్ ఆ ట్రెడిషనల్ ఫేస్కి ఈ అమ్మాయికి మనం అన్ని డ్రెస్సులు వేస్తే సూట్ అవ్వదు, ఈ అమ్మాయి దేనికి పనికిరాదండి, వ్యవసాయదారుల కార్యక్రమం ఇవ్వండి అన్నారు. పెద్ద ఛానల్లో వ్యవసాయదారుల కార్యక్రమం when I was in 17. ఓకే, మరి ఈరోజు సో వన్ డే విల్ కమ్ మన టాలెంట్ మనం నిలబెడుతుంది. సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి ఏం చదువుతున్నావు ఏంటి అది చెప్పు నాకు. డిగ్రీ చదువుతున్నానండి, BBA చేస్తున్నాను. ఎన్నో సంవత్సరం? సెకండ్ ఇయర్. రైట్. సో చేస్తున్నాను అండ్ అదే నేను చెప్తున్నాను, మ్యూజిక్ మీద అయితే చాలా ఐ డెడికేటెడ్ మై హోల్ లైఫ్ టు మ్యూజిక్. నాకు అనిపిస్తుంటుంది ఏంటి దీనికోసం మనం ఆపేస్తున్నామా అని, కానీ అంత పెయిన్ కూడా డామినేట్ చేసేస్తుంది ఒకవైపు. సో షోస్కి అయితే రావద్దు, బట్ మ్యూజిక్ అయితే ఐ డెఫినెట్లీ కీప్ లెర్నింగ్ అని అయితే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కానీ మీ తోటి కాంపిటీటర్స్ అని మీతో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ నీకేం అడ్వైస్ చేస్తారు? ఇప్పటివరకు అయితే అందరు బాగున్నారండి. సూపర్ సింగర్లో నాకు కంటెస్టెంట్స్ ఎవర్ వెరీ సపోర్టివ్. ఈ జెల్లసీ ఇవి ఏం లేవు. అప్పుడు వీఆర్ వెరీ క్లోజ్, ఇప్పుడు కూడా క్లోజ్ ఉంటాము. బట్ ఎందుకో పాడతాతీగా ఈ సీజన్లో మాత్రం నన్ను అందరు దూరం పెట్టడం, నెగిటివ్ కామెంట్స్ రాగానే నన్ను అసలు పట్టించుకోకపోవడం, ఇలా చాలామంది చేశారు అక్కడ పాడతా తీయగలో. అండ్ వన్ ఆఫ్ దెమ్ వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు, మరి ఎవరో తెలీదు. షో అయిపోయాక నన్ను సపోర్ట్ చేసే సింగర్స్కి హేట్ మెసేజెస్ పెట్టి డెత్ థ్రెట్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు కంటెస్టెంట్సే. సో ఇక్కడ ఎందుకు అలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అన్నీ అలానే ఉన్నాయి పాడతా తీగలో, సిల్వర్ జూబ్లీలో. వేరే షోస్ వాళ్ళైతే చాలా బాగుంటాం, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం. అంటే పర్టికులర్గా ఒక త్రీ మెంబర్స్ నేమ్స్ మీరు తీసుకున్నప్పుడు అంటే వాళ్ళకి నీకు ఏమన్నా పర్టికులర్గా పర్సనల్గా ఏదైనా డిస్కషన్ జరిగిందా? ఎందుకు అలాంటి హెటరేట్ సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చాయంటే ఏం చెప్తావు నాకు? యాక్చువల్గా పర్సనల్ డిస్కషన్స్ అంటే ఏం లేదండి, వాళ్ళ అసలుతో మాట్లాడరు. లైక్ ఐ సెడ్ దే కీప్ అవాయిడింగ్ మీ, కానీ వెనకాల చేసేది మాత్రం చేస్తారు. బికాజ్ సూపర్ సింగర్లో కూడా సేమ్ కంటెస్టెంట్ ఉన్నారు నాకు, సూపర్ సింగర్లో కూడా. అప్పుడు కూడా చాలా సీన్ అయింది. సో నా మీద ఎందుకో జెలసీ చాలా ఎక్కువ, ఐ డోంట్ నో వై. సో అవన్నీ పెట్టుకొని ఇక్కడ అలా చేశారు. ప్రాపర్ రీజన్ తెలియదు నన్ను ఎందుకంత హేట్ చేస్తున్నారో, ఎందుకు నా మీద అంత అలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారో తెలీదు. బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. కానీ కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అల్టిమేట్ గోల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పాటలు పాడడం అని అందరూ అనుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క పాట కూడా పాడకుండా వాళ్ళ ఏదైతే ట్రెడిషనల్ సంగీతాన్ని వాళ్ళు పట్టుకుని ఉన్నారో అక్కడే ఉండి వాళ్ళ మనస్సంతృప్తి కోసం పాడుతూ వాళ్ళ కోసమే ఉన్నవాళ్ళు ఎంతోమంది సింగర్స్ ఉన్నారు. వీళ్ళని గుర్తించి అవకాశాలు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నారు. ఆర్ట్ అనేది ఎవరి సొంతం కాదు. ఇప్పుడు ఈ రోజున ఓకే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళని ఎలిమినేట్ చేయాలని వాళ్ళు అనుకున్నా అల్టిమేట్గా ఒక రోజు వస్తుంది, అరే ఈ అమ్మాయిని ఆ రోజు అలా అన్నామే, ఇంత బాగా పాడుతుంది, ఒక అవకాశం ఈ అమ్మాయికి ఇవ్వాల్సిందే అని అనుకున్న సందర్భాలు డెఫినెట్గా భగవంతుడు నీకు ఇస్తాడు. అప్పటి వరకు నువ్వు చేయాల్సింది ఏంటి అని అంటే డిమోటివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో నీ చేతిలో ఒక మంచి ఆర్ట్ ఉంది, అది ఎవరిని చంపేదు, ఎవరిని హర్ట్ చేయదు,
అది మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే గొప్ప ఆర్ట్ని చేతిలో ఉన్నప్పుడు దేనికి భయపడాలి? అండ్ మోర్ ఓవర్ సింగర్స్ ఎవరొచ్చినా నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, దీని మీదే ఆధారపడి మీ లైవ్లీహుడ్ నడిచే అవకాశం ఉంటుందా అని. ఈ రోజు టాప్ మోస్ట్ సింగర్స్ అనుకునే వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇంత కాంపిటీషన్లో వాళ్ళు ఈ రోజు ఎలా లాక్కుని రాగలిగారు ఇంతవరకు? ఎవరి జర్నీ వాళ్ళదే కదా. అవును. యా. సో డోంట్ స్టాప్ యువర్ జర్నీ. ఇది నథింగ్. లైఫ్లో ఇంకా ఎన్నో ఎలాంటి బోల్డ్ అండ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అవును. అమ్మాయినా అబ్బాయినా, అమ్మాయికి ఇంకా ఎక్కువ ఉంటాయి, ఇంకా వల్నరబుల్ కండిషన్లో ఉంటుంది అమ్మాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో డోంట్ అప్సెట్ అట్ ఆల్. యా. ఈ సందర్భంగా ఎవరైతే నీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వేం చెప్పదలుచుకున్నావు అంటే ఏం చెప్తావు? వాళ్ళలో ఒక్కరైనా ఇవన్నీ నిజం అని చెప్పే ధైర్యం ఉంటే బాగుండేది. కానీ నాకు తెలుసు వాళ్ళు ఆఫ్ కోర్స్ రారు, బికాస్ పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ. కానీ వాళ్ళ మనస్సాక్షికి వాళ్ళు తెలుసు. కొంతమంది నాకు పర్సనల్గా వచ్చి చెప్పారు తర్వాత, దే క్రైడ్ సమ్ ఆఫ్ దెమ్, ఇది కరెక్ట్ కాదు, వాట్ ఎవర్ హ్యాపెన్ దట్ డే ఇట్స్ నాట్ ట్రూ, అసలు నిన్ను ఎలిమినేట్ ఎలా చేశారు ఎవరికి అర్థం కావట్లేదు. సో కుదిరితే వస్తే చాలా బాగుంటుంది బయటికి. సో అదొక్కటి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ చేయకపోయినా పర్లేదు, బికాజ్ ఐ అండర్స్టాండ్ వాళ్ళ కెరియర్ మీద వాళ్ళకి భయం ఉంటుంది. సో దట్స్ ఫైన్. బట్ యా, వాళ్ళ మనస్సాక్షి వాళ్ళు తెలుసు. దట్స్ ఆల్ ఐ కెన్ సీ అబౌట్ దెమ్. అండ్ ఆర్కెస్ట్రా పాపం అయ్యాక కూడా చాలామంది కాల్ చేశారు అక్కడ నుంచి చేసి, వీ డోంట్ బిలీవ్ దిస్, అసలు ఎంత బాగా పాడావు, ఆ లాస్ట్ 4 songs కూడా చాలా బాగా పాడావు, నిన్ను తీస్తారని అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు.